హాయ్ రఫీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీరు ఎలా బాగున్నారా? మీ మ్యూజిక్ లాగా మేము కూడా చాలా బాగున్నాం. సూపర్ సూపర్ క్రియేటివ్గా ఉంది ఇది. సార్ అసలు అంటే చాలా హిట్స్ కొట్టి వచ్చారు. ఎప్పుడు ఈ మ్యూజిక్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు ఐడియా ఎలా వచ్చింది? యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారా? నేను జీవన్ థామస్ సార్ చక్రీ సార్ దగ్గర అప్పట్లో 2010లో 11 వరకు అలా చిన్న అబ్బాయిలాగా రికార్డిస్ట్గా కోరస్ సింగర్గా అలా పాడుకుంటూ చేసుకుంటూ వచ్చాను. వాళ్ళ దగ్గర నేను ఏమోగల మళ్ళీ మొదలైంది, కుబేర్లు అలాంటి మూవీస్లో బచ్చలాగా ఉండి చేస్తూ ఉన్నాను మ్యూజిక్ వాళ్ళతో వర్క్ చేసి. మళ్ళీ అది నువ్వే ఆ, నువ్వే ఏదో సమ్ మూవీ పేరు ఉంది, అది అన్నీ చేశాను నేను. దాని తర్వాత నేను షార్ట్ ఫిల్మ్ బూమ్ వచ్చింది 2015 నుంచి. సో ఆ షార్ట్ ఫిల్మ్ బూమ్ 2015 నుంచి వస్తే సరే నేను యాజ్ ఏ అసిస్టెంట్గా చేశాను కదా, ఈ మూవీస్లో అలా వర్క్ చేశాను కదా. సో ఈ షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ని చేసుకుంటూ వెళ్ళాను. సో ఐ వాజ్ నెవర్ నోయింగ్ అంటే ఇంత పెద్దగా ఆ, అంటే వెళ్ళిపోద్ది షార్ట్ ఫిల్మ్ ఎరా అండ్ డిజిటల్ ఫిలిమ్స్ అనేది. అండ్ నాకు లక్కీగా సైమా అవార్డ్ ఫర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా వచ్చింది ఫర్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీ. సో ఐ వాజ్ లైక్ ఆన్ క్లౌడ్ 9. సో ఇది చూసి స్వప్నదత్ మేడం కల్కి చేసిన మేడం, స్వప్నదత్ మేడం ప్రొడ్యూసర్ గారు. సో మేడం మాకు మన ముగ్గురి లవ్ స్టోరీ అని సిరీస్ ఇచ్చారు. అది చూసి మళ్ళీ మంచులక్ష్మి గారు మిస్సెస్ సుబ్బలక్ష్మి అని సిరీస్ ఇచ్చారు. సో ఇలా చేసుకుంటూ వచ్చేసాను. మళ్ళీ ఇదన్నీ చేసేటప్పుడు ఇంకా సినిమాలు చేయాలి కదా. 2020 నుంచి ఒక సినిమా హ్యాష్ పీక్ అని సినిమా చేశాను. అది లాక్డౌన్ వల్ల కొంచెం లేట్ అయిపోయి డిలే అయిపోయి బట్ రిలీజ్ అయింది. అందులో నా వర్క్ చూసి కన్నడలో బిగ్ స్టార్ డార్లింగ్ కృష్ణ అని లవ్ మాక్టైల్ అని ఫేమ్. సో షుగర్ ఫ్యాక్టరీ అని ఒక మూవీ చేశాను కన్నడలో. ఇట్ వాజ్ 10 CR మూవీ. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. అందులో 5 సాంగ్స్ బ్యాక్గ్రౌండ్స్ మొత్తం చేసి ఒక సినిమా ఫుల్ ఫ్లెజ్ సినిమా చేసి ఇప్పుడు మీ ముందుకి ఇప్పుడు తెలుగులో మళ్ళీ రీఎంట్రీ చేసి ఇప్పుడు సినిమాలతోనే రావాలి అని. ఇంకా సార్ ఇది ఒక 1.5 OTT ఫిలిం, ఇంకా 2 మూవీస్ వస్తుంది. అకారా అని, లవ్ అగైన్ అని ఒకటి అప్పిరెడ్డి గారు సార్తో ఒకటి వస్తుంది బ్యానర్. సో ఐఎమ్ కమింగ్ లైక్ దిస్ ఈజ్ మై జర్నీ. అంటే ఎవరైనా డైరెక్ట్ ప్రూవ్ చేసుకోవాలంటే షార్ట్ ఫిల్మ్ చేసేవారు, అలాగే ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలంటే షార్ట్ ఫిల్మ్ చేసేవారు. మీరు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ప్రూవ్ చేసి షార్ట్ ఫిల్మ్. అసలు సూపర్ సార్. అసలు అక్కడి నుంచి జర్నీ అనేది సూపర్. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నేనింతే సాంగ్ కంపోజ్ చేసినప్పుడు ఉన్నారా మీరు? చక్రి గారు, నేను ఇంతే సాంగ్ ఉండేటప్పుడు సినిమాకి సంబంధించి సాంగ్ ఉంది కదా, కృష్ణానగర్. అప్పట్లో నేను చిన్న అబ్బాయి. దాని తర్వాత రే మూవీ నుంచి వచ్చాను నేను సార్ దగ్గర. లైక్ కోరస్లో పాడటము, వాళ్ళ మ్యూజికల్ గ్రూప్లో ఉండటం, తర్వాత సార్ నాకు పిలవటము, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాయిసెస్ తీసుకోవడం. అక్కడ జీవన్ థామస్ సార్ అని హీఈస్ వెరీ బిగ్ మ్యూజిషియన్ ఫ్రమ్ చెన్నై. ఆయన యమగల మళ్ళీ మొదలైంది, కుబేర్లు అని మూవీస్ చేశారు. అందులో ఫుల్ ఫ్లెజ్గా ఆయనతో ఉన్నా. అది నువ్వే, ఫస్ట్ లవ్ అని మూవీస్ చేశారు. సో నేను షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఇండస్ట్రీ సీరియస్నెస్ లేదు. లైక్ యూనో మ్యూజిక్ పరంగా సీరియస్నెస్ లేదు. ఏదో ట్రాక్స్ వేసేసేవాళ్ళు ఆర్ ఏదో లైక్ ట్రాక్స్ వేసేసి అలా రిలీజ్ చేసేవాళ్ళు. బట్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బ్రింగ్ సీరియస్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ ప్రొడక్షన్ జరగాలి షార్ట్ ఫిల్మ్స్లో కూడా అనే ఒక హైప్ తీసుకుని రావడం. నాతో పాటు ఇంకా కొంతమంది. సో మేము ఆ ట్రావెల్ చూపించాం. అలా చేసుకొచ్చాను. ఒక 200 షార్ట్ ఫిల్మ్స్ చేశాను నేను. అదే సార్, ఒక రికార్డు సృష్టించారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఆచరిస్తున్నారు దాన్ని. వెల్ అండ్ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.